నటుడు కమెడియన్ నటుడు ఉన్నారు కదా పృథ్వీ గారు, ఆయన కూడా ఎన్టీఆర్గా చేస్తూ పెట్టి విజయనిర్మల గారు ఒక సినిమా చేసినట్టున్నారు. అది విజయకృష్ణ మూవీస్ బ్యానర్లో విజయనిర్మల గారి డైరెక్షన్లో సాహసమే నా ఊపిరి ఆ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పృథ్వీ చేశాడు. ఓకే. అప్పటికే ఈ సింహాసనంలో కూడా రామారావు క్యారెక్టర్ మీద ఇది కొంత ప్రభావం ఉండటం, తర్వాత గండిపేట రహస్యం, మండలాధీశుడు, ఇలా నాపిలిపై ప్రభంజనం, ఇలా కొన్ని సినిమాలు కృష్ణ గారి సంబంధించిన సంబంధికుల నుంచి వచ్చినవని గుర్తింపు వచ్చేసింది. ఓకే. సో పొలిటికల్గా రామారావు కృష్ణ గారు వ్యతిరేకులు అనే భావం జనాల్లో పడిపోయింది. పడిపోయిన తర్వాత సాహసమే నా ఊపిరి సినిమా ఎన్టీఆర్ క్యారెక్టర్ పృథ్వీ గారు చేసింది. ఆయన పృథ్వీ గారికి మంచి గుర్తింపు వచ్చింది కూడా. అవును. ఇప్పటికీ కూడా చాలామందికి గుర్తుండే ఉంటుంది. 30 సంవత్సరాల ఇండస్ట్రీ అనేది ఎంత 30 years ఇండస్ట్రీ అని ఎలా అయితే ఆయనకి ఎంత పాపులరో, అతను వచ్చిన కొత్తల్లో ఒక రామారావు క్యారెక్టరు ఆ పృథ్వీ వేసి అంత గుర్తింపు పొందాడు. రెండోది, ఒకసారి రామారావు విజయనిర్మల గారు కలుసుకున్నప్పుడు, ఏమన్నా నా మీద ఇంకేమైనా తీయాల్సినవి ఉన్నాయా, అయిపోయినాయా, ఇంకేమైనా తీస్తావా అంటే అదేం లేదు అంటే, చెయ్యమ్మా నువ్వు ఎంత చేస్తే నాకు అంత ఉత్సాహంగా ఉంటుంది అని చెప్పి అని అన్నట్ట. అది అలా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఒకసారి ఈనాడు సినిమా రిలీజ్ అయిన కొత్తల్లో, ఈనాడు సినిమా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయిన కొత్తల్లో ఒకసారి రామారావు ఫోన్ చేశారట. అప్పట్లో ఈ సెల్ ఫోన్ లేవు, ల్యాండ్లైన్లు. ఓకే. ఫోన్ చేశారట కృష్ణ గారికి ఫోన్ చేస్తే, సరే ఆయన ఫోను మాట్లాడుతున్నా, నేను రామారావు మాట్లాడుతున్నా అని అన్నట్టు ఆయన. అంటే ఈయన కృష్ణ గారు రామారావు మాట్లాడుతున్నానంటే అందులో చాలా షార్ట్ కట్ ఉంది అనగానే, ఒక జర్నలిస్ట్ రామారావు ఎవరో ఉండేవాళ్ళట. ఓకే. ఆయన అంటే అప్పట్లో జర్నలిస్టులు ఆర్టిస్టులతో చాలా చనువుగా ఉండడం, ఎప్పుడు పడితే అప్పుడు కలవడం, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడటం, ఫోన్లో మాట్లాడటం, మొహమాటం లేకుండా ఏమైనా అడిగేయటం, అసలు జర్నలిస్టులను చూస్తే ఎంతో గౌరవించేవాళ్ళు. అది రామారావు మాట్లాడడం, ఏమైనా రామారావు నీకు పని లేదా, ఇంత పొద్దునే ఫోన్ చేస్తావు, ఇంత పొద్దునే ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావు అని చెప్పి కృష్ణ గారు అన్నట్ట. ఇది ఆ జర్నలిస్ట్ రామారావు గారు అనుకుని, ఆ రామారావు అనుకుని అంటే, కాదయ్యా నేను ఎన్టీ రామారావు అని అన్నట్టు ఆయన. అన్నగారు నమస్కారం, సారీ సార్ నేను మా రామారావు అంటే, నువ్వు భయపడి గుర్తు చేసేవయ్యా, కనయ్యో నువ్వు పెవుడు పెట్టేయలేదు అంటే అనుకుని, అలా మాట్లాడావు నువ్వు, అది సహజమే అని చెప్పేసి, ఏం లేదు బ్రదర్, మీ ఈనాడు సినిమా మీరు తీసిన ఈనాడు సినిమా చూశాను, చాలా బాగుంది, బాగా తీశారు. మీ సినిమా ఇవాళ జనాల్లోకి రావడం వలన నేను పార్టీ పెట్టి పాలిటిక్స్లోకి, రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి ఎలక్షన్స్లో పోటీ చేసినందువల్ల నాకు ఆ కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యతిరేకత, మీ సినిమాలో ఉన్న ఆ సందర్భం కూడా, సన్నివేశాలు కానీ, డైలాగులు కానీ, చాలా హెల్ప్ అయినాయి, స్టోరీ లైన్ కానీ నాకు చాలా హెల్ప్ అయింది, చాలా ధన్యవాదాలు, మంచి సినిమా తీసావు అని చెప్పంటే, అలాగే అన్నగారు చాలా ధన్యవాదాలండి, ఇంకా మీలాంటి వాళ్ళు అభినందిస్తే నాకు అంతకన్నా ఏముంది అని చెప్పి అన్నట్టు. అని ఆ తర్వాత అసలు రామారావు ఫోన్ చేస్తూ, నేను రామారావు అనే అంటాం, నేను ఆ జర్నలిస్టు రామారావు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తుంటాడు, ఏదో ఒకటి అడుగుతుంటాడని అనుకోవటం, ఎన్టీ రామారావు అనడం నాకు ఆశ్చర్యం వేసింది. అంటే కొన్ని సందర్భాలు మనకి తెలియకుండా ఇలా జరిగిపోతుంటాయి, అంటే అనుకోని సంఘటనలు అని చెప్పేసి నన్ను ఈనాడు సినిమా తర్వాత ఆయన ఫోన్ చేసి అభినందించారు అని చెప్పి ఆయన చెప్పారు.